హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటి నేర్చుకోబోతున్నారు అంటే, ఆల్రెడీ మనం బంచెస్ చూసాం చూడండి. సో, ఆ బంచెస్‌లోనే మీరే ఓన్‌గా ఈరోజు ఒక డిజైన్ అయితే క్రియేట్ చేయబోతున్నారనమాట. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. సో, ఇందులో మనం ఆ బ్రూచెస్ అన్నీ యూజ్ చేసి కలిపి ఒక డిజైన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక డిజైన్ నార్మల్‌గా వేసి చూపిస్తానండి. మీరు అలాగా మీ మైండ్‌కి, మీ క్రియేటివిటీకి మీకెలా అనిపిస్తుందో అలా మీరు క్రియేట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఫ్లవర్ చూసాం కదా! సో, ఆ ఫ్లవర్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇది ఏ ఫ్లవర్ కావాలంటే మీరు అది వేసుకోవచ్చు. సో, కోన్ మాత్రం మీకు మంచిగా ఉన్నట్లు మీరు చూసుకున్నారు అంటే ఈజీగా ఉంటదండి. ఆహ్, వెంటనే మిక్స్ చేసి ఒక 2 ఆర్ 3 డేస్ లోపల మీరు కంప్లీట్ చేసుకున్నట్లు చూసుకోండి. ఎంత మీరు ఫ్రీజర్‌లో కరెక్ట్‌గా మీరు మిక్స్ చేసిన వెంటనే ఫ్రీజర్‌లో పెట్టి ఫ్రీజర్‌లో దాసారు అంటే ఒక 10 డేస్ దాకా యూజ్ చేయొచ్చు. అంతకి మించి యూజ్ అయితే చేయలేరనమాట. సో, ఇప్పుడు ఒక నార్మల్‌గా మీకు నేను ఈ ఫ్లవర్ వేసానంటే, ఈ ఫ్లవరే వేయాలి అనేసి లేదు. మీకు ఎలా అనిపిస్తుందో అది మీరు వేసుకోవచ్చు. నేను మళ్ళీ సేమ్ ఇంకొక ఫ్లవర్ ఇలాంటిదే నేను క్రియేట్ చేస్తున్నాను. సో, మీరు ఫ్రెష్‌గా తయారు చేసినప్పుడు మీరు వేయడానికి ట్రై చేయండి. నేను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొని వస్తాను కాబట్టి నాకు మెహందీ అనేది చాలా బేగా పాడైపోతూ ఉంటది. సో, ఇప్పుడు ఈ 2 ఫ్లవర్ వేశారు కదా! మీకు కావాలి అంటే ఇంకొక ఫ్లవర్ గూడా ఇలా దీని పక్కనే వేసుకోవచ్చు. నేను ఇలాగే వేస్తున్నాను, ఇలాగే వెయ్యాలా అంటే ఇలాగే వెయ్యాలి అని లేదు. సో, ఇలా ఒక 3 ఫ్లవర్స్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు నేనిక్కడ సెంటర్‌లో ఒక స్విరిల్ వేసుకోబోతున్నాను. ఇది నా ఇష్టం. నేనిలా క్రియేట్ చేస్తున్నాను. సో, మీకు ఎలా నచ్చితే అలా మీరు క్రియేట్ చేయొచ్చు. ఇదంతా అందులో ఉన్న డిజైన్స్ అన్నీ కలిపి కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి ఈ డిజైన్స్ ఒకటి వేస్తూ ఉంటాం చూడండి. సో, ఇది ఇంకా ఏంటేంటి అందులో ఉంటదో మీరు అవంతా కలిపి యూజ్ చేసుకోండి. యూజ్ చేసి మీకు ఏది వెయ్యాలి అనిపిస్తే అది మీరు వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడి నుంచి ఇలా చిన్న వైన్స్ ఇచ్చుకోవచ్చు. 3 వైన్సే ఇవ్వాలా అంటే అలా లేదు. ఇలా ఒక లైన్ వేసి మీరు ఇలా కూడా వైన్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇందులో ఇంకొకటి చూడండి నార్మల్ ఒక రౌండ్ వేయొచ్చు. సో, ఇక్కడ ఒక రౌండ్ వేసుకోవచ్చు. సో, మీకు ఇదంతా ఇలా చిన్నవి ఇవంతా కలిపి దగ్గరికి తీసుకొచ్చేయండి. దగ్గరికి తీసుకొచ్చి ఇదంతా కలిపి ఒక డిజైన్ లాగా చేసుకోండి. సో, చిన్న పిల్లలకి మనకి వేయడానికి చాలా నీట్‌గాను, అందంగాను ఉంటదండి. సో, ఇలా మీరు ఫస్ట్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు ఇలా మీరు క్రియేట్ చేసి, మీ ఓన్‌గా మీరు ఎలా నచ్చితే అలాగా మీరు క్రియేట్ చేసి ఈరోజైతే పంపించండి. పంపించారంటే నేను చూస్తాను ఈరోజు. సో, సెకండ్ గ్రూప్ గురించి అడుగుతూనే ఉన్నారు. నేను చెప్తానులెండి. మీకు త్వరలోనే చెప్తాను. సో, కొంచెం గాబరా మాత్రం పడకుండా ఉండండి. వెయిట్ చేయండి. ఇది ఫుల్లుగా మీరు కావాలంటే డార్క్ చేసుకోవచ్చు. సో, ఇలా మన ఇష్టమే. సో, ఇలా ఒక్క ప్లేస్‌లో వేశారంటే ఇంకొక 2 ప్లేస్‌లో ఇలా వేసుకోండి. నేను నార్మల్‌గా ఇలా వేస్తున్నాను. సో, ఇదే అన్నమాట. ఇలా మీరు ఎన్ని బంచెస్ మీరు క్రియేట్ చేయగలరో మీకు ఇవంతా మిక్స్ చేసి చిన్న ఎంత ఇలా దగ్గరికి ఇంకా దగ్గరికి కూడా వేసుకోండి. చాలా బావుంటది. చిన్న పిల్లలు చేతుల్ని ఇలా చాపి
అక్క వేయండి అని చెప్పినప్పుడు చిన్నవి ఇవంతా కలిపి మీరు వేస్తుంటే వాళ్ళ చేతులకి చాలా చాలా అందంగా ఉంటది. అంతే కాకుండా క్యూట్‌గా గూడా ఉంటదనమాట. సో, ఈ క్లాసెస్ అయితే చాలా మంది చూస్తున్నారు. మీరు ఒక్క విషయం ఒక వీడియో చూస్తున్నారు అంటే అందులో ఒక విషయం నేర్చుకున్నారు అంటే ఒక్క లైక్ చేయండి. ఇందులో ఈరోజు ఈ క్లాస్‌లో నేను నేర్చుకున్నాను, ఈ విషయం తెలుసుకున్నాను అంటే ఒక్క లైక్ చేయండి. నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్‌గా ఉంటదనమాట. నెక్స్ట్ వీడియోస్ చేయాలి అనేసి. సో, డౌటొస్తే ఏ డౌటొచ్చినా అడగండి. నేనైతే క్లియర్ చేస్తాను. లైక్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్‌లోనే నాకు 60, 65 మందున్నారు. కానీ ఇంతవరకు ఒక మెహందీ క్లాస్‌కి కూడా ఒక 60 లైక్స్ కూడా రాలేదు. మరి ఇంకా ఏమనుకుంటున్నారు? ఒకవేళ నచ్చలేదు అంటే నేను మెహందీ క్లాస్ కంటిన్యూ చేయకుండా వేరే క్లాసెస్ టైలరింగ్ క్లాసెస్ గురించి చాలా వెయిటింగ్ అయితే చేస్తున్నారనమాట. సో, ఆ వీడియోసైనా నేను కంటిన్యూగా చేస్తాను. ఇది గ్రూప్‌లో అడుగుతూనే ఉంటున్నారు. క్లాస్ పెట్టండక్కా అని అడగడం వల్ల నేనైతే వీడియోస్ చేస్తున్నాను. కానీ చూసి అలా వెళ్ళిపోతున్నారు. ఒక లైక్ చేస్తే కొంచెం ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటది కాబట్టే లైక్ చేయండి అనేసి అడుగుతూనే ఉన్నాననమాట. సో, మీకు నచ్చింది అంటేనే నచ్చలేదంటే పర్వాలేదులెండి. నచ్చింది అంటే ఒక లైక్ మాత్రం చేయండి. బాయ్ అండి.